డాక్టర్ గారు, నాకు ఎప్పటి నుంచి ఈ బుద్ధి మొదలైందో గుర్తులేదు, కానీ నాకు ఆడదానిలాగా మారిపోవాలని చాలా స్ట్రాంగ్గా కోరిక ఉంది. బీటెక్ అయితే పూర్తి చేశాను, కానీ హిజ్రాలతో కలిసిపోవాలని చాలా స్ట్రాంగ్గా డిజైర్ ఉంది. 4-5 సార్లు హైదరాబాద్, బొంబాయి వెళ్ళి వాళ్ళతో కలిసిమెలిసి తిరిగాను. ఈ విషయాన్ని పేరెంట్స్కి పూర్తిగా చెప్పేశాను. వాళ్ళు ఏమాత్రం ఒప్పుకోవడం లేదు. చాలామంది డాక్టర్ల దగ్గరికి నన్ను తీసుకువెళ్లారు. ఎవరూ ఏమీ చేయలేకపోయారు. నేను సెక్స్ చేంజ్ ఆపరేషన్ చేయించమని, పూర్తిగా ఆడదానిలాగా మారిపోవాలని స్ట్రాంగ్గా అనుకుంటున్నాను. ఇంట్లో వాళ్ళను ఒప్పించడం ఎలా? కొంతమందిలో ట్రాన్స్జెండర్గా మారాలనే కోరిక చాలా ఎక్కువగా ఉంటుంది. మన రోడ్డు మీద చూసారా హిజ్రాలు. కొంతమంది చదువుకునే వాళ్ళు ఉంటారు, చదువుకునే వాళ్ళు కూడా ఉంటారు. సమాజం వాళ్ళని యాక్సెప్ట్ చేయదు. హిజ్రాలను చాలా తక్కువగా చూస్తుంది. కానీ అది వాళ్ళ తప్పు కాదండి. వాళ్ళు ఏదో ఆడదానిలాగా మారిపోయారని అనుకుంటారు. వాళ్ళు పాడు బుద్ధి, వక్ర బుద్ధి అని అనుకుంటారు. ఏం కాదు. మగవాళ్ళు ఎలా అయితే మగవాళ్ళగా పుడతాడో, ఆడవాళ్ళు ఆడవాళ్ళకి ఎలా పుడతారో, మగవాడికి మగవాడి బుద్ధి ఎలా ఉంటాయో, ఆడదానికి ఆడదాని బుద్ధిలో ఉంటాయి. ఇవన్నీ కూడా మనకేంటి, మన రూపాలు కానివ్వండి, మన మనస్తత్వాలు కానివ్వండి, మన జీన్స్ ప్రకారం వస్తాయి. జీన్స్ మనల్ని కమాండ్ చేస్తాయి. అలాగే మగ రూపంలో పుట్టినప్పటికీ వాళ్ళలోని జీన్స్ అని చూసారా, అవి ఆడవాళ్ళ జీన్స్ అవుతాయి. అంటే రూపం మగవాడి రూపమే, కానీ ఆలోచనలు, చేతలు అన్నీ ఆడవాళ్ళలాగానే ఉంటాయి. కొంతమందిలో ఆ జీన్స్ తక్కువ ఉంటాయి, కొంతమందిలో చాలా ఎక్కువగా ఉంటాయి, డామినెంట్గా ఉంటాయి. తక్కువగా ఉన్నవాళ్ళు ఏదో మనసును అణుచుకొని ఉంటారు, ఏదో మాలు చేస్తుంటారు. కానీ మనసులో మాత్రం అనిపిస్తుంటుంది ఆడదానిలాగా ఉంటే బాగుండు, ఆడదానిలాగా ఉండాలి. కానీ కొంతలో స్ట్రాంగ్ ఉండేటికల్లా ఎవరేమనుకున్నారు, నేను మాత్రం ఆడదానిలాగానే ఉంటాను, ఆడదానిలాగానే సింగారించుకుంటాను, ఆడదానిలాగానే మాట్లాడతాను, ఆడదానిలాగానే నేను వ్యవహరిస్తాను అని అని అంటే వాళ్ళు ఏమనుకుంటారు, పొరపాటున నాకు మగరూపం వచ్చింది, పొరపాటున మగరూపం, నేను ఆడదాన్నే, పొరపాటున నాకు మగరూపం వచ్చింది అనుకుంటారు. హిజ్రాలందరూ దాదాపు అలాగే అనుకుంటారు. అంచేత వాళ్ళు అలా ఉండాలనుకుంటారు. సమాజం యాక్సెప్ట్ చేసి మనుషుల మధ్య మామూలు ఫ్యామిలీలోనే అలా ఉండగలరు వాళ్ళు. కానీ పేరెంట్స్ ఒప్పుకోరు, తోబుట్టువులు ఒప్పుకోరు, పక్కన వాళ్ళు ఒప్పుకోరు. అంచేం చేస్తారు, వాళ్ళకి మరి వాళ్ళ మనసు తగ్గట్లు, వాళ్ళ ఆలోచన తగ్గట్లు, వాళ్ళ కోరికలు తగ్గట్లు ఆ హిజ్రాస్ గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్కి వెళ్ళిపోయి కలిసిపోతారు. బాగా చదువుకున్నవాడు. ఇది చదువుకున్న వాళ్ళ చదువుకోని వాళ్ళ అనేది లేదు. బీటెక్ చేసి వెళుతుందండి, బీటెక్ చేశాడు, మొదటి నుంచి ఉంది మనసులో ఆడదానిలాగా వ్యవహరించాలి, ఆడదానిగా సింగారించుకోవాలి, ఆడదానిలాగా ఉండాలి. కానీ చదువుకున్నాడు, అవకాశాలు ఉన్నాయిగా చదువుకున్నాడు. చదువుకొని ఇంకెక్కువ ఇది ఉండలేకపోతాడు. ఇక తనకు చదువు అయితే పూర్తి చేశాడు, కానీ తనకు మాత్రం ఆడదానిలాగానే ఉండాలి. సెక్స్ చేంజ్ చేసుకుని పూర్తిగా ఉండిపోవాలని కూడా అనిపిస్తుంది. ఈ హిజ్రాజ్ కొంతమంది చేసుకుంటారంటే వీళ్ళకి ఆ పురుషాంగం ఉంటే పురుషాంగం భరించలేరు వాళ్ళు. అది ఎందుకని ఆడవాళ్ళు అనుకుంటారు. అంచేత ఆ పురుషాంగాన్ని కొంతమంది ఆ టెస్టికల్స్ని ఆ పురుషాంగం తీయించేసుకుంటారు ఆపరేషన్ చేసి. కొంతమంది అయితే ఆ తీయించేసుకోవడం కాదు, అక్కడ ఆర్టిఫిషియల్గా విజయన కూడా యోని కూడా పెట్టించుకుంటారు. వాళ్ళు సెక్స్ చేస్తారు, మగవాళ్ళతో సెక్స్ చేస్తారు వాళ్ళు. మామూలుగా అయితే ఎదురాళ్ళు వాళ్ళని సెక్స్ చేస్తారు మన మలద్వారా. కానీ కొంతమంది ఎంతవరకు వెళ్తారంటే ఆడదానిలాగా సెక్స్ చేంజ్ ఆపరేషన్ చేయించుకుని ఆడదానిలాగానే మారిపోవాలనుకుంటారు. ఈయన అలాగే అంత ఇదిగా ఉన్నాడు, నేను సెక్స్ చేంజ్ ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటున్నాను, కానీ మా ఇంట్లో అడుక్కోవాలి. కానీ ఒక పక్క ఎట్లన్నా అమ్మా నాన్నలన్నీ అభిమానం ఉంటుంది కదా, ఆ ప్రేమ ఉంది కదా. వీళ్ళింట్లో వాళ్ళేమో ఒప్పుకోట్ల, నువ్వేంటి చిచ్చి నువ్వు ఆడదాలో వింటే బాగా పరుగు పోతుంది అని వాళ్ళు ఫీల్ అవుతారు. కరెక్టే, ఇతనే కరెక్టు, వాళ్ళకి వాళ్ళు కరెక్టే, ఇద్దరు కరెక్టే. ఇలా ఉండబట్టే ఏమైపోతుందంటే
ఇప్పుడు వీళ్ళందరూ హిజ్రాల్లాగా ఉన్నవాళ్ళు ఒక మంచి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. కొంతమంది బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారండి, ఎంఏలు చేసిన వాళ్ళు, ఎంఎస్సీలు చేసిన వాళ్ళు అలా ఉన్నారు కొంతమంది. వాళ్ళకి ఉండలేకపోతారు మామూలు సమాజంలో. ఎందుకంటే వాళ్ళకి ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే పుట్టిన మగ పుట్టికే కానీ వాళ్ళ మాత్రం మనసు మాత్రం ఆడదాని ఉంటున్నాయి కనుక అది ఉండలేరు. కంపెల్ చేసిన మనసు అంత కంపెల్ చేస్తుంది. దాంతో హిజ్రాల్లో కలిసిపోతున్నారు వాళ్ళు. చివరికి మామూలు ఉద్యోగాలు చేయడం వీళ్ళకి ఏం లేక కుదరక తక్కిన వాళ్ళు ఆదరించకపోవడంతో ఇంక ఇలా అడుక్కుంటూ బతుకుతున్నారు. కానీ ఇటీవల కాలంలో మన సుప్రీంకోర్టు హిజ్రాల్ని థర్డ్ జెండర్గా గుర్తించింది. ఆడవాళ్ళు, మగవాళ్ళు థర్డ్ జెండర్ హిజ్రాస్. ఒక వేరే దాన్ని కూడా యాక్సెప్ట్ చేసింది కోవిడ్ థర్డ్ జెండర్. వాళ్ళకి చివరికి అన్ని రకాల రైట్స్ మామూలు వాళ్ళకి ఎన్ని రకాల హక్కులు ఉన్నాయో అన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేశారు. థర్డ్ జెండర్ పెళ్లి చేసుకోవడం కూడా ఇప్పుడు చాలా దేశాల్లో హిజ్రాలు మగవాడిని పెళ్లి చేసుకుంటున్నారు. వాడు మగపుట్టిగా పుట్టినా సరే చివరికి ఒక మగవాడిని పెళ్లి చేసుకుని కాపురం కూడా చేసేవాళ్ళున్నారు. మన దేశంలో కాస్త ఇంకా అంత యాక్సెప్టెన్స్ రాలే, కానీ తక్కిన దేశాల్లో వాళ్ళు చక్కగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు, అన్ని పెద్ద పొజిషన్స్లో ఉన్నారు. వాళ్ళు చాలా పెద్ద పొజిషన్స్. కొన్ని కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీల్లో వాళ్ళు ఎగ్జిక్యూటివ్స్ లాగా ఉన్నారు. వాళ్ళు మామూలు మగపుట్టిగా పుట్టారు, కానీ ఇజ్రాయల్ లాగా తయారు పెద్ద పొజిషన్స్ నుండి వాళ్ళు చాలా బాగా షైన్ అవుతున్నారు. వాళ్ళు పాలిటిక్స్లో కూడా వాళ్ళు పీపుల్స్ రిప్రజెంటేటివ్స్గా కూడా ఎలక్ట్ అయ్యారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. తీసుకుని ఏం తెలియదు. మన దేశంలోనే యాక్చువల్గా వీళ్ళకి ఆదాయం లేకపోవడం తెలియదు. దానికి ఏం చేయలేరండి. జెనెటిక్గా వచ్చింది, దాన్ని ఏం చేయగలరు? అది మాటలతో మారే కాదు అది. అందుచేత ఇప్పుడు దీంట్లో కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా వచ్చాయి, కొన్ని వ్యక్తులు వచ్చారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలాంటి వాళ్ళని దగ్గర చేర్చి వాళ్ళకి ఉద్యోగాలు మనకు దీని ప్రకారంగా నో డిస్క్రిమినేషన్. హిజ్రాలకి మన వాళ్ళకి జాబ్స్, మామూలు జాబ్స్, హిజ్రా కానీ జాబ్ ఇవ్వమని కానీ లేదా ఇల్లు అద్దెకోమని కానీ ఇలా అన్నారు. వాళ్ళకి అన్ని రకాల రైట్స్ సుప్రీంకోర్టు యాక్సెప్ట్ ఇచ్చేసింది. ఎలా అయితే ఒక మగవాడికి ఎలా ఉన్నాయో, ఒక ఆడదానికి ఎలా ఉన్నాయో, అలాగే ఈక్వల్ రైట్స్ అన్నీ కూడా వాళ్ళకు ఉన్నాయి. చివరికి పెళ్లి చేసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చింది. ఇంకో మగవాడిని చేసుకోవడానికి పెళ్లి చేసి, అలాగే ఆస్తుల వారసత్వం కూడా వాళ్ళు చేసుకోవడానికి ఇచ్చింది. అన్ని రకాలుగా కూడా ఉన్నాయి. అలా కావాలి, తప్పదు. అది జెనెటిక్గా వచ్చింది. దాన్ని ఏం చేస్తారు? ఇప్పుడు ఇది ఏమన్నాడు, మా అమ్మ నాన్నని ఒప్పించడం ఎలాగా, నేను మాత్రం ఆడదానిగా మారిపోతా, అది మాత్రం నేను స్ట్రాంగ్ అంటాడు అతను. నేను మారిపోవాలని, నాకు మారిపోవాలని ఉంది, నేను చేయించుకుంటాను. కానీ అమ్మా నాన్నల యాక్సెప్టెన్స్ కావాలి. అంటే పీకుతోంది, పేగు తిప్పి వాళ్ళని మాత్రం ఎలా దాన్ని మాత్రం అంటే ఒక్కటే ఆ తల్లిదండ్రులు ఏం చేద్దాం, మా అబ్బాయి అనుకుని పుట్టాడు, కానీ అమ్మాయిని ఇప్పుడు అర్థమైంది. సరే, అమ్మాయి కానీ మారిపోయినా ఉండి పోతే మా అమ్మాయిగా మేము పెంచుకుంటాం. తెలియక ఇంతవరకు అబ్బాయి అనుకున్నాము, మాకు అమ్మాయి మాట అంచేది అమ్మాయికి యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకు ఇవ్వకూడదు ఇలాగా? ఆ రకమైన ఆలోచన పేరెంట్స్లో రావాలి. మీ అబ్బాయి అనుకోరు. ఇప్పుడు అంగవైకల్యంతో పిల్లలు పుడుతున్నారండి. పుడితే ఆ పిల్లల్ని కాళ్ళు చేతులు వేసినా పేరెంట్స్ ఆదరించి వాళ్ళ కింద ఉంచుకోలేదా? గుడ్డి వాళ్ళుగా పుడుతున్నారు, వాళ్ళని ఆదరించట్లేదా? మోగవాళ్ళగా పుడుతున్నారు, ఆదరించట్లేదా? సెరిబ్రల్ పాలసీతో పుడుతున్నారు, అసలు వాళ్ళకి మెదడే సరిగా ఉండదు, వాళ్ళకి మాట సరిగా ఉండదు, నడవలేరు, ఏం చేయలేరు. వాళ్ళు చాలా ఇదిగా అన్ని రకాలుగాను అంటారు. అయినా ఎంతో ప్రేమగా వాళ్ళు పెంచడం లేదా? సెరిబ్రల్ పాలసీ ఏం చేద్దాం, మరేం చేద్దాం అంత సెరిబ్రల్ పాలసీ వాళ్ళ పిల్లల్ని పెంచుకుని హక్కుని చేర్చుకుంటారు. ఆ రంగానే వీళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేయరు? మార్చుకోవాలి. అలా చేసి తీరాలి. అలా చేయాలి. అలాంటి మానసిక స్థితి మా సమాజంలో రావాలి. ఆలోచన లేకపోతే వీళ్ళు మాత్రం ఏదో సైకలాజికల్ కౌన్సిలింగ్ ద్వారానో మందుల ద్వారా మాత్రం జరగదు.
స్ట్రాంగ్గా ఉంటే మాత్రం జరగదు. అలా కాకుండా కొంతమందికి అంత స్ట్రాంగ్గా ఉండదు, వాళ్ళు మాత్రం కాస్త బిహేవియర్ మాడిఫికేషన్ థెరపీ ద్వారా, వాళ్ళలోనే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ద్వారా వాళ్ళు కొద్దిపాటిగా ఉంటాయి. చెప్పాం కదా, ఆ డిజైర్ స్ట్రాంగ్గా ఉందా లేకపోతే మైల్డ్గా ఉందా. మైల్డ్గా ఉన్నట్లయితే వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు, వాళ్ళే అడ్జస్ట్ అవుతారు. వాళ్ళు కొంతమంది అడ్జస్ట్ అవ్వడానికి వాళ్ళకి కొద్దిగా బిహేవియర్ మాడిఫికేషన్ థెరపీ ఇచ్చి వాళ్ళు చేయొచ్చు. స్ట్రాంగ్గా ఉంటే మాత్రం ఎవ్వరు ఏం చేయలేరు. అంచేత డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చూపించి ఆ రంగా ఏం చేయాలో చూడండి, డాక్టర్ చెప్పినట్టు వినండి, అంతేగాని వాళ్ళని దూరం చేసుకోవద్దు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.